ప్రభు నామనకు ఘనత కలుగునుగాక. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వాక్యం మనం చదువుకుంటున్నాం. నువ్వు యవ్వనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెండాడము. పౌలు భక్తుడు తిమోతి భక్తుడు రాసినటువంటి మాటలు మనం ఇక్కడ గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునులారా, ఆయన తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి ఇచ్చినటువంటి హెచ్చరికలు. ఈ విషయంలో యవ్వనేచ్ఛల నుండి పారిపోము, నువ్వు యవ్వనేచ్ఛల నుండి పారిపోము అని ప్రత్యేకంగా చెప్తున్నాడు. యవ్వనేచ్ఛల నుండి పారిపోయే విషయంలో ఎంతోమంది ఓడిపోతున్నారు, తప్పిపోతున్నారు, నిలబడలేకపోతున్నారు, దేవునికి సాక్షులుగా ఉండలేకపోతున్నారు. మనం పరిశుద్ధ గ్రంథంలో ఒకరిని పరీక్షించినప్పుడు యోసేపు రూపవంతుడును సుందరునై ఉండెను. అతడు మరి పోతిఫర్ ఇంట్లో పనివాడిగా ఉన్నాడు. తన అన్నలు తన మీద కోపగించి అతన్ని పోతిఫర్ కమ్మి వేసాడు. అతడు ఆ ఇంట్లో పనివాడిగా ఉన్నాడు. యోసేపు దేవుని యందు భయభక్తులు గలవాడు కనుక దేవుడు అతనికి తోడై ఉండెను కనుక అతడు ఆ ఇంటిని ఆశీర్వదించెను. ఆ విషయం పోతిఫర్ తెలుసుకొని యోసేపుకు దేవుడు తోడు ఉన్నాడు, ఆ ఇంటిని కూడా ఆశీర్వదించాడని ఆ ఇంటి పని అంతా కూడా అతనికి అప్పగించి అతడు భోజనం చేయడానికి మాత్రమే ఉండినవాడు. కాబట్టి యోసేపును తన భార్య కూడా చూశాడు. సాతానుడు యోసేపును చూసి వాడు కూడా కుయుక్తులు పన్నాడు. కాబట్టి యోసేపు మీద అతడు కన్ను వేసెను, తన భార్య కూడా కన్ను వేసెను. యోసేపు రూపవంతుడును సుందరునై ఉండెను. యోసేపుకు దేవుడు తోడుగా ఉండినందున ఆ ఐగుప్తు ఇంటిని దేవుడు ఆశీర్వదించెను. ఒక్కసారి యోసేపు పని మీద తన ఇంటిలోకి వెళ్ళినప్పుడు ఆమె మాత్రమే ఉండింది. ఆమె దినదినం అతన్ని తనతో పాపం చేయమని శోధిస్తూ ఉండున్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ అతడు అన్నాడు, ఇంత గొప్ప పాపం నిన్ను మాత్రం నా యజమానుడు నాకు అప్పగించలేదు, నా దేవునికి విరోధంగా ఇంత గొప్ప పాపం నేను చేయలేను అని చెప్పి దినదినము యోసేపు తాను తప్పించుకుంటున్నట్టుగా గమనిస్తున్నాం. కానీ ఆ దినము ఇంట్లోనికి వెళ్ళినప్పుడు యోసేపు తనతో పాపం చేయమని ఆమె అతని పైవస్త్రం పట్టుకొని లాగాను. అయితే యోసేపు తన పైవస్త్రం విడిచిపెట్టేసి పరిగెత్తకుండా వెళ్ళిపోయాను. ఇందును బట్టి యోసేపును ఆమె పట్టిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ యోసేపును పట్టించి వాళ్ళందరూ కలిసి అతన్ని చెరసాల్లో వేయించాను. యోసేపు పాపము నుండి తప్పింపబడి చెరసాల్లో ఉంటున్నట్టుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, ఇక్కడ యోసేపు యోసేపు కూడా యవనస్తుడే. యవనేచ్ఛలని పారిపోవటానికి దేవుడు ఆయనకి సహాయం చేశాడు. ఎందుకంటే దేవుడు అతనికి తోడై ఉండేను కనుక దేవుడు తప్పించాడు, అతన్ని చెరసాల్లో ఉంచాడు. అతడు చెరసాల్లో ఉన్నందున ఇలా జరిగిందని ఆయన అనుకొని ఉంటున్నాడు. కానీ ప్రియమైనటువంటి దేవునులారా, దేవుడు ఏమంటున్నాడంటే దేవుని వాక్యములో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18-20 మనం చూస్తే, జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల జరుగుచున్నది, కానీ జారత్వం చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపం చేయుచున్నాడు. నీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తుగారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి అని చెప్పుచున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, దేవుడు మనకు ఇచ్చినటువంటి దేహము మన ఇష్టానుసారంగా వాడుకోవటానికి కాదు, మన చిత్తం వచ్చినట్టు జీవించడానికి కాదు. అది దేవుడిచ్చిన దేహము. ఈ దేహంలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. కాబట్టి మన పాపం చేస్తూ దేవుణ్ణి దూరం చేసుకుంటే దేవుని ఉగ్రత మన మీదకి వస్తుందని మనం మర్చిపోకూడదు. అయితే యోసేపు ఆ చెరసాల్లో ఎంతో ఓర్పుతో ఆయన ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి సమయంలో దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకొని అతన్ని హెచ్చించి ఐగుప్తుకు ప్రధానమంత్రిగా మార్చమన్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా పాపానికి భయపడి మన శరీరాన్ని కాపాడుకున్నట్లయితే దేవుడు నిశ్చయంగా మనకు కూడా విజయము ఇస్తాడని దీన్ని బట్టి మనం గమనిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, యేసు రక్షక, పాపమునకు దూరంగా పారిపోయిన యోసేపు చెరసాల్లో ఉన్నప్పటికీ అక్కడి నుంచి నువ్వు హెచ్చించి ఐగుప్తు దాసానికి ప్రధానమంత్రిగా నియమించి అతన్ని హెచ్చించి దీవించినట్లుగా చూస్తున్నాం. కాబట్టి మేము కూడా పాపానికి భయపడి నాయన దూరంగా ఉండి దేవునికి లోబడి వాక్యానుసారమైన జీవితం జీవించే బిడ్డలుగా మాకు కూడా సహాయం చేయమని, దీవించమని, కరుణించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.